సార్ స్టార్ట్ చేద్దామా సార్? Yes, sir. I'm ready. When you tell, start. Yes, sir. Yes, sir. స్టార్ట్ చేద్దాం సార్. ఎస్ రికార్డ్ స్టార్ట్ చేయొచ్చా సార్? యా Sir, కన్ఫర్మ్ చేసుకోండి. రికార్డింగ్ వద్దు సార్. వద్దా? అంటే Okay. గైడ్ లైన్స్ వచ్చింది సార్ రికార్డ్ చేయకూడదని. సో Okay. అదే. Okay. కావాలంటే నేను మళ్ళీ వచ్చి ఇంకొక సెషన్ చేస్తాను సార్. నో ప్రాబ్లం. ఓకే ఓకే Okay. It's okay. ఎస్ దట్ ఈస్ కానీ ఓకే ఓకే ఈ పీడిఎఫ్ ఏదైనా ఉంటే పంపు రాహుల్. డెఫినెట్ గా సార్. అది కావాలంటే మనం అది షేర్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో సార్ ఇప్పుడు ఆల్రెడీ మన కమ్యూనిటీ నేమ్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఓకే, బట్ మన కమ్యూనిటీని స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫండమెంటల్స్ బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి సార్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా నేను ఒక ప్రెజెంటేషన్ జస్ట్ మీ రెఫరెన్స్ కోసం షేర్ చేస్తాను ఆన్ స్క్రీన్. సో స్క్రీన్ వన్స్ రెడీ అయిన తర్వాత చెప్పండి సార్. సార్ స్క్రీన్ విజిబుల్ ఉందా? ఒక్క సెకండ్. ఓకే ఇప్పుడు ఓకే. ఓకే. సో ఎస్ సార్, వెరీ ఇంపార్టెంట్లీ సో మనం ఇప్పుడు ఆల్రెడీ మన కమ్యూనిటీ అనేది మనం స్టార్ట్ చేసాం అనమాట. సో దీంట్లో కొన్ని బేసిక్స్ అనేది ఉన్నాయి సార్. ఓకే, ఎందుకు ఈ బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే మన ఆఫ్లైన్ లో బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు ఏదైనా మన మిస్టేక్లు చేస్తే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అది ప్రాబ్లం వచ్చి కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటుంది. మేము ఈ పొరపాటున ఏదైనా మిస్టేక్ చేయొచ్చు. బట్ సోషల్ ప్లాట్ఫామ్ పైన మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఇట్ విల్ బికమ్ వైల్డ్ ఫైర్. అంటే ఎవరు అయినా మన బ్యాడ్ నేమ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ సార్ జనరలీ వెన్ వీ స్టెప్ ఇన్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఒక సక్సెస్ఫుల్ అయిన కమ్యూనిటీ ని మనం స్టార్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ 7 గైడ్ లైన్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు మనం. సో మీకు ఏదైనా డౌట్స్ లో ఉంటే కూడా మీరు నోట్ చేసుకోవచ్చు సార్. తర్వాత కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ 7 పిల్లర్స్ ని మనం కరెక్ట్ గా ఫాలో చేస్తే ఒక సక్సెస్ఫుల్ అయిన కమ్యూనిటీని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి ఈ 7 పిల్లర్స్? ఓకే, ఇది ఏ కమ్యూనిటీనే కావచ్చు, మన హెల్త్ కావచ్చు, లేదా బ్యూటీ, లేదా ఫిట్నెస్, లేదా కుక్వేర్, ఏ కమ్యూనిటీ మనం స్టార్ట్ చేసుకున్నా కూడా మనకి ఇది వచ్చి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇలాంటి ఒక పిల్లర్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ కీ స్టేక్ హోల్డర్స్. సో ఒక కమ్యూనిటీని ఒక్క పర్సన్ రన్ చేసేకి కుదరదు సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే డే టు డే టాస్క్, డే టు డే ఛాలెంజెస్, ఇలాంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో సదానంద్ సార్ జస్ట్ మ్యూట్ లో ఉంటారా ఇన్ కేస్ పాసిబుల్? ఎస్, థ్యాంక్ యూ. సో జనరలీ ఒక గ్రూప్ లో మనం యాక్టివ్ గా ఉండాలంటే మన టీమ్ లో ఎవరు దీన్ని డ్రైవ్ చేయగలరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మీటింగ్ లో మనం ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉన్నారు. నన్ను ఎక్స్క్లూడ్ చేస్తే 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ నుంచి మీ టీంలో ఐడెంటిఫై చేయాలి ఎవరు ఎఫెక్టివ్ గా ఈ కమ్యూనిటీని రన్ చేసేగలరు. వాళ్ళకి ఒక్కొక్కరికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అసైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రోల్స్ అంటే ఎలా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైయర్ క్రియేట్ చేయడం కావచ్చు, లేదా ఒక టాపిక్ పైన ఎవరైనా మాట్లాడేది కావచ్చు, లేదా ఈ మంత్ క్యాలెండర్ ని డిజైన్ చేయవచ్చు. ఇలాంటి కొన్ని స్మాల్ టాస్క్ ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్ సార్. సో దీన్ని మనం ఐడెంటిఫై చేసేస్తే వీఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎ కమ్యూనిటీ. అంటే ఫస్ట్ స్టెప్స్ టువర్డ్స్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ. దీంట్లోనే చాలా కమ్యూనిటీ వచ్చి మిస్టేక్స్ చేస్తారు. సో ఆ పొటెన్షియల్ పీపుల్ మీ టీంలో ఎవరైతే ఉన్నారో మీకు ఐడెంటిఫై చేయాలి సార్. దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి అంటే మన కమ్యూనిటీకి ఒక పర్పస్ అండ్ ఒక గోల్ ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ మన కాన్వర్సేషన్ లో మనకు తెలిసింది ఏంటి అంటే వీఆర్ ప్లానింగ్ అబౌట్ ఆప్టిమల్ హెల్త్ ని ఫోకస్ చేసి ఒక హెల్త్ కమ్యూనిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ మీరు డే టు డే మార్కెట్ లో మీరు ఏదైతే చూస్తారో, వెయిట్ లాస్ కమ్యూనిటీ ఉంది, వెయిట్ గెయిన్ కమ్యూనిటీ ఉంది, బీయింగ్ ఫిట్, హోలిస్టిక్ హెల్త్ ఫోకస్డ్, లేదా కుకింగ్ కమ్యూనిటీ, యోగా, జూంబా, ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ లో డిఫరెంట్ పీపుల్ వచ్చి కమ్యూనిటీని స్టార్ట్ చేశారు. సో మీ ఇంట్రెస్ట్, మీ గోల్ దేనిపైన ఉందో దాన్ని పెట్టి మనం ఒక కమ్యూనిటీని మనం స్టార్ట్ చేసుకోవాలి. సో మన ఓన్ గోల్ ఆర్ అంబిషన్ ఇక్కడ ఏంటి అంటే ఫోకస్ ఆన్ వెయిట్ మేనేజ్మెంట్, అంటే హోలిస్టిక్ హెల్త్ పైన. సో ఆల్రెడీ మన టీమ్ నేమ్ అండ్ గోల్ ని కూడా మనం డిఫైన్ చేసేసాం. థర్డ్ స్టెప్ ఏంటి ఒక కమ్యూనిటీలో మనం బిల్డ్ చేయాలంటే సెలెక్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్.
ఈ సెలెక్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సార్. సో ఎందుకు ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తీసుకుంటే, సో జనరల్ గా మనకు తెలిసిన ప్లాట్ఫామ్ ఏంటి సార్? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, కరెక్ట్ కదా సార్? ఇలాంటి ప్లాట్ఫామ్స్ మాత్రమే మనకు తెలుసు. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ ని ఎంతమంది బిజినెస్ కోసం వాడతాం? చాలా తక్కువ మంది. 10 మెంబర్స్ తీసుకుంటే మీరు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే ఈ ప్లాట్ఫామ్స్ ని వాడతారు. అంటే మీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మీ ఫేస్బుక్ కావచ్చు. వాట్సాప్ ఇప్పుడు మీరు బిజినెస్ పర్పస్ కి యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన ఉన్నారు కాబట్టి. సో మన టీమ్ లో కూడా మన స్ట్రెంగ్త్ కనుక మనం తీసుకుంటే ఎంతమంది వాట్సాప్ యూజ్ చేస్తారంటే 6 లో 6 మెంబర్స్ కూడా హ్యాండ్స్ రైజ్ చేస్తారు. ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారంటే 6 లో 4 మెంబర్స్ యూజ్ చేయొచ్చు. ఫేస్బుక్ ఎంతమంది యూజ్ చేస్తారంటే 6 లో ఓన్లీ 2 మెంబర్స్ యూజ్ చేయొచ్చు. సో మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందంటే 1 ఇస్ వాట్సాప్, సెకండ్ వచ్చి ఇన్స్టాగ్రామ్, థర్డ్ వచ్చి ఫేస్బుక్. ఇది మన హైరాకీ. సో ఈ 3 ప్లాట్ఫామ్ పైన ఒక కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది సేమ్ గైడ్ లైన్స్, సేమ్ ప్రిన్సిపల్స్, నో చేంజెస్. సో మన మేజర్ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే వాట్సాప్ పైన సార్ ఫస్ట్, సెకండ్ వచ్చి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ పైన, థర్డ్ వచ్చి ఫేస్బుక్ పైన మనం పెట్టుకోవచ్చు. సో వన్స్ నేను ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో వాట్సాప్ అనే ఒక ప్లాట్ఫామ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర ప్రతి మాక్సిమం మెంబర్స్, కాంటాక్ట్ మెంబర్స్ మన దగ్గర చాలా మంది ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్మ్యూట్ చేసి మీ కాంటాక్ట్ లో ఎంత మంది ఉన్నారు సార్? జనరల్ గా మీ ఫోన్ కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తే ఎంత మంది కాంటాక్ట్స్ ఉన్నారు సార్? మూర్తి సార్. థౌజండ్స్ ఉంటారు. థౌజండ్స్ ఉంటారు. శ్రీనివాస్ సార్ ఎంత మంది ఉన్నారు సార్ మీ కాంటాక్ట్? థౌజండ్స్ డెఫినెట్లీ. సో ఈ 1000 మెంబర్స్ లో ఎంత మంది వాట్సాప్ పైన ఉండొచ్చు? అందరు ఉంటారు వాట్సాప్ ఉంటారు. అంటే 800 to 900 మినిమం కనీసన ఉంటారు. అంటే 90%. ప్లాట్ఫామ్ పైన నా ఒక రీచ్ ని ఇంక్రీజ్ చేసేకి ఆల్మోస్ట్ 800 to 900 మెంబర్స్ ఉన్నారు. బట్ ఎంతమంది ఈ 1000 మెంబర్స్ మీ కాంటాక్ట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు? ఎంతమంది మీకు తెలుసు? వెరీ లెస్. 100 పీపుల్, 200 పీపుల్, మాక్సిమం 300 పీపుల్ ఇంతే ఉంటారు. సో ఆ ప్లాట్ఫామ్ పైన అవేర్నెస్ లేదు, ఎందుకంటే మనకైనా ఒక నేమ్ లేదు. సో మన కంపెనీ అంటే మన కమ్యూనిటీది ఒక నేమ్ ని క్రియేట్ చేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్రాండ్ అని తయారు చేయాల్సింది మన చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసామంటే మన కమ్యూనిటీకి ఒక నేమ్ అనేది ఇచ్చాం, కరెక్ట్ కదా సార్? ఈ కమ్యూనిటీ నేమ్ ని ప్రతి ఒక్కరు ఈ నేమ్ తోనే వాడాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మన నేమ్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో సర్క్యులేట్ అవుతుందో, వర్డ్ ఆఫ్ మౌత్ కావచ్చు, ఫ్లైయర్స్ కావచ్చు, లేదా వీడియో ఫార్మాట్ లో కావచ్చు, మన కమ్యూనిటీ నేమ్ ఎంత టైం మార్కెట్ లో రిపీట్ అవుతుందో మన రీచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు మన దగ్గర 1000 మెంబర్స్ ఉన్నారు, కరెక్ట్ కదా సార్? ఈ 1000 మెంబర్స్ కూడా వెయిట్ లాస్ చేస్తారా? లేదు. వాళ్ళ ఫోకస్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెక్ట్ కదా సార్? నా దగ్గర ఇప్పుడు 1000 కాంటాక్ట్ మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది వెయిట్ లాస్ పైన టార్గెట్ చేయవచ్చు? 100 మెంబర్స్, 200 మెంబర్స్, లేదా 300 మెంబర్స్. వేరే వాళ్ళు ఏం చేస్తారు? 700 మెంబర్స్, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డయాబెటీస్, పిసిఓడి, పిసిఓఎస్, ఎనీ ప్రాబ్లం. సో నేను పోస్ట్ చేసిన కంటెంట్ ఎంత మంది ఆడియన్స్ ని రీచ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ని ఫైనలైజ్ చేయాలి. ఎంతమంది ఓవర్ వెయిట్ గా ఉన్నారు, ఎంతమంది ఫిట్ గా ఉండాలనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ ని వాళ్ళని ఒక గ్రూప్ గా మీరు క్రియేట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూర్తి గారు సార్ లో 1000 కాంటాక్ట్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ వెయిట్ పైన చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. వాళ్ళని అందరినూ ఒక ప్లాట్ఫామ్ పైన తీసుకురావాల్సినది ఒక టాస్క్, ఒక రెస్పాన్సిబిలిటీ. సో దీన్ని మూర్తి గారు ఒక్కరే చేయాలంటే చాలా డిఫికల్ట్. బట్ మూర్తి సార్ పైన 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి షేర్డ్ రెస్పాన్సిబిలిటీని ఇచ్చి వాళ్ళని డైరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ పైన ఆన్బోర్డ్ చేయొచ్చు. ఒకటి. సెకండ్, మన కమ్యూనిటీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మనమే సెట్ చేసుకోవాలి. సో ఇది చాలా జనరల్. అంటే మీరు క్రియేట్ చేసిన గ్రూప్ లో ఏ పర్సన్ కూడా నెగటివ్ గా మాట్లాడికి వీల్లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజెస్ అవసరం లేదు. బట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెల్త్ దాన్ని మీరు షేర్ చేయవచ్చు. వాళ్ళు యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో, ఎక్సర్సైజ్ కావచ్చు, డాన్స్ వీడియో చేయవచ్చు, ఏదైనా ఎనీ వాకింగ్ ది స్టెప్స్ కావచ్చు,
ఇలాంటి వీడియోస్ ఫోటోస్ మాత్రమే గ్రూప్స్ లో షేర్ చేయాలి. నో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజెస్, లేదంటే ఈ ప్రోమో క్లిక్ చేయండి ఐఫోన్ విన్ అవుతారు, ఈ తర చాలా ప్రమోషనల్ మెసేజెస్ కూడా వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్ లో అస్సలు మనం షేర్ చేయకూడదు. సో దీన్ని మనం మానిటర్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన గ్రూప్ లో వస్తే మన గ్రూప్ వాల్యూ వచ్చి డైల్యూట్ అయిపోతుంది. అంటే మన గ్రూప్ లో కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చిన గోల్ ఏంటి, ఓకే నేను వెయిట్ లాస్ చేయాలి, దానికి మూర్తి సార్ శ్రీనివాస్ సార్ హెల్ప్ చేస్తున్నారు, దానికి సంబంధించిన పోస్ట్ వస్తే మాత్రం నేను వాల్యూ చేస్తాను. కంటిన్యూస్ గా ఒక 2-3 days లో ఇలాంటి ప్రమోషనల్ ఫోటోస్ మెసేజెస్ పెట్టానంటే ఐ మైట్ ఎగ్జిట్ ద గ్రూప్, నేను గ్రూప్ నుంచి బయట వెళ్ళొచ్చు. సో యు ఆర్ లూసింగ్ అ కస్టమర్. సో అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో వస్తే యాజ్ అడ్మిన్ గా మీరు దాన్ని ఇమీడియట్ గా డిలీట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి నెగటివ్ ప్రమోషనల్ వీడియోస్ ఏది కూడా మనం అక్కడ సెట్ చేయకూడదు. వన్స్ ఈ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ని మనం చేసుకుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని మన గ్రూప్స్ లో షేర్ చేయొచ్చు. ఒకటి, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని షేర్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి డే టు డే లైఫ్ లో హెల్ప్ అవుతుంది. సెకండ్, ఎవరైనా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారంటే వాళ్ళ టెస్టిమోనియల్ ఫోటో కావచ్చు లేదా వీడియో కావచ్చు, దీన్ని మీరు షేర్ చేయొచ్చు. ఎందుకు ఈ టెస్టిమోనియల్స్ వీడియోస్ ని మనం అలో చేస్తామంటే ఇది వేరే వాళ్ళని మోటివేట్ చేసేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మూర్తి సార్ 10,000 స్టెప్స్ చేశానని పెట్టారంటే నాకు కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఓ నేను కూడా ఈరోజు 10,000 చేయాలి లేదా 11,000 స్టెప్స్ చేయాలి. ఒక హెల్తీ స్పోర్ట్ అనేది మీరు కనుక ఇక్కడ క్రియేట్ చేయాలి. ఒకవేళ ఎవరు పోస్ట్ చేయకపోతే మీరు ఇనిషియేటివ్ తీసుకొని నేను ఈ రోజు ఇంత స్టెప్స్ కంప్లీట్ చేశాను, నేను ఈ రోజు ఈ వర్కౌట్ చేశాను, మీరు చేశారా, చేస్తే షేర్ చేయండి అని ప్రొవోక్ చేయాలి. మీ కస్టమర్ ని ప్రొవోక్ చేస్తే మాత్రమే వాళ్ళు రెస్పాన్స్ అనేది చేస్తారు. ఎందుకంటే చాలా మంది షై ఫీలింగ్ ఉంటారు, ఓకే నా స్టెప్స్ ఎందుకు పెట్టాలి, నా డాన్స్ వీడియో ఎందుకు పెట్టాలి, నా జిమ్ ది వీడియో ఎందుకు పెట్టాలి అని ఒక ఫియర్ అన్కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు. బట్ వన్స్ మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఓకే మన గ్రూప్ మన షేర్ చేయొచ్చు, రెగ్యులర్ గా ఒకరు షేర్ చేస్తున్నారని ఒక మోటివేషన్ తో రెగ్యులర్ గా వాళ్ళు కూడా షేర్ చేస్తారు. అది మీ గ్రూప్ అసలు సక్సెస్. ఎందుకంటే ఎంతమంది రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారో అంత యాక్టివ్ గా మన గ్రూప్ ఉంటుంది అనేది ఒక రికార్డ్, ఒక ఫ్యాక్ట్స్ కూడా అదే చెప్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఒక స్టార్ట్ డేట్ ఒక ఎండ్ డేట్ అనేది మెయింటైన్ చేయాలి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన December 2 ఉన్నాం, ఈ గ్రూప్ ని నేను December 10 స్టార్ట్ చేస్తానంటే బిఫోర్ December 10 ఎంతమంది కస్టమర్స్ పార్టిసిపెంట్స్ ని నేను యాడ్ చేసేయగలుగుతానో అంతమందిని మాత్రమే యాడ్ చేయండి. December 10 కి స్టాప్ చేసింది, ఎందుకంటే వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్ అనేది అక్కడ మన ఇంక్రీజ్ చేయడానికి ఇది ఒక అవకాశం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి నేను January 1 లోనే స్టార్ట్ చేస్తాను, మీరు అప్పుడు జాయిన్ అవ్వండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయింది, ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది మనం క్రియేట్ చేయాలి. లేకపోతే లేదు నేను 12th యాడ్ చేస్తాను 15th లో మళ్ళీ కస్టమర్ యాడ్ చేస్తానని మనం తీసుకుంటే ఓ ఇది ఈ గ్రూప్ ఎప్పుడు కావాలనే మనం జాయిన్ చేసుకోవచ్చు అనే ఒక లతార్జీ అనేది ప్రతి ఒక్కరి లోపల వచ్చేస్తుంది. ఒక స్టార్ట్ డేట్ ఒక ఎండ్ డేట్ అని పెట్టుకోండి. వాళ్ళు ఎంతనా క్లోజ్ గా ఉండి ఆ స్టార్ట్ డేట్ అయిపోతే వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేయదండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, మీ కమ్యూనిటీని ప్రమోట్ చేయాలి. సో ఈ ప్రమోషన్ కి మీ దగ్గర ఉండే ఒకే ఒక టూల్, ఒక అస్త్రం అంటే ఏంటి అంటే మీ కాంటాక్ట్స్. ఇప్పుడు మీరు అన్నారు 1000 కాంటాక్ట్స్ నా దగ్గర ఉంది, ఈ 1000 కాంటాక్ట్స్ కి కూడా నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే మూర్తి గారు ఒక కమ్యూనిటీని రన్ చేస్తున్నారు, ఆ కమ్యూనిటీ పేరు ఏంటి, మన డిసైడ్ చేసింది ఏంటి సార్, మన పేరు ఏం పెట్టుకున్నాం మన కమ్యూనిటీకి, హోలిస్టిక్ వెల్నెస్ హబ్, కరెక్ట్ సార్? హోలిస్టిక్ వెల్నెస్ హబ్. ఎస్. సో ఈ మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేస్తారో దానిపైన మీ లోగో అనేది మ్యాండేటరీగా ఉండాలి. హోలిస్టిక్ వెల్నెస్ హబ్ అనేది మ్యాండేటరీగా వెళ్ళాలి. అంటే మీరు ఒక స్టేటస్ పెట్టిన మీ వాట్సాప్ స్టోరీలో స్టేటస్ పెడితే 1000 మెంబర్స్ చూస్తారు, కరెక్ట్ కదా సార్? ఆ 1000 మెంబర్స్ కి వచ్చే రీచే మీ కమ్యూనిటీకి వచ్చే బ్రాండింగ్, ఒక మార్కెటింగ్ యాక్టివిటీ. అది ఎక్కడ జరుగుతుందంటే మీ కాంటాక్ట్ నుంచి జరుగుతుంది. సెకండ్, రెఫరల్ అడిగేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మీరు ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుంటే విత్ ఇన్ ఫస్ట్ 5 days లేదా విత్ ఇన్ ఫస్ట్ 10 days లోపల ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ నుంచి మినిమం 2 రెఫరల్ అన్నా మీరు తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకుంటాను,
లేదు 30 days అయిన తర్వాత తీసుకుంటానా అంటే మేబీ ఆ టైంలో కస్టమర్ రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కస్టమర్ పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు, లేదా న్యూట్రల్ గా ఉండొచ్చు. అప్పుడు రిజల్ట్ వచ్చేది చాలా డిఫికల్ట్ అయిన విషయం, రెఫరల్ వచ్చేది. బట్ ఫస్ట్ 5 days లేదా 10 days లోపల మీరు తీసుకుంటే వాళ్ళు కనీసం అన్న ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసి ఉంటారు. అంటే ఒక 2 kgs లాస్ అయి ఉంటారు, లేదా 1 kg లాస్ అయి ఉంటారు, ఒక మోటివేషన్ ఫేజ్ లో ఉంటారు. ఆ టైంలో మీరు రెఫరల్స్ తీసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెఫరల్స్ ని ఒక టెస్టిమోనీగా మీరు క్రియేట్ చేయాలి. సో దీన్ని ఒక లెవరేజ్ గా మన కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మీ కమ్యూనిటీది మీటింగ్ జరగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోలిస్టిక్ వెల్నెస్ హబ్ ప్రతి సండే 9 AM ఒక మీటింగ్ చేస్తారంటే రెగ్యులర్ గా పార్టిసిపెంట్స్ రావాలి. మీరు ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా మార్నింగ్ 9 o'clock జన వెయిట్ చేయాలి. ఓకే, మూర్తి గారు ఈ రోజు ఈ మీటింగ్ చేస్తారు అని ప్రతి ఒక్కరికి మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి. సో దానికి ఒక డేట్, అంటే మీ టీంకి ఏ డేట్ ఏ టైం ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఆ డేట్ అండ్ టైం ని ఫ్లెక్సిబుల్ గా పెట్టుకొని ఎవ్రీ వీక్, కుదిరితే వీక్ లో 2 sessions కనీసం చేయండి సార్. ఆ డేట్ లో జనాలు మీరు ఫ్లైయర్ పెట్టినా పెట్టకపోయినా వచ్చి వెయిట్ చేయాలి. ఆ ఒక హ్యాబిట్ ని మనం క్రియేట్ చేసుకుంటే ఇది ఒక టైం టేబుల్ స్కెడ్యూల్డ్ రన్నింగ్ గా ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే పార్టిసిపెంట్స్ ని మీరు గ్రూప్ లో యాడ్ చేస్తారో మాక్సిమం పార్టిసిపెంట్స్ ని ఫేస్ టు ఫేస్ మీరు ఒక్కసారి అయినా మీట్ చేయాలి 1 month లో. ఇన్ కేస్ మీ సరౌండింగ్ లోనే ఉంటే ఎవ్రీ వీక్ చేయండి, లేదు బయట ఉన్నారు ఏదైనా ఉంటే మీరు ఒక్క మీటింగ్, అట్లీస్ట్ డిజిటల్ మీటింగ్ అన్నా కావచ్చు, ఒక ఫిజికల్ మీటింగ్ అన్నా చేయండి. ఎందుకు ఇది చెప్తున్నామంటే, ప్రతి టైం ఇది బిజినెస్ మాత్రమే కాదు, ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కాఫీ షాప్ లో వెళ్ళి కలుస్తారో, లేదా ఒక మార్నింగ్ వాక్ లో వెళ్ళి కలుస్తారో, లేదా ఒక జూమ్ యాక్టివిటీని అరేంజ్ చేస్తారో, ఏదో ఒక యాక్టివిటీ మీ టీమ్ కి ఏదైతే నచ్చుతుందో దాంతో పెట్టి ఒక కమ్యూనిటీ యాక్టివిటీ అనేది జరగాలి సార్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ గ్రూప్ లో ఎవ్రీ డే మీరు చేసిన యాక్టివిటీని పోస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరు అంటే ఒక టైం పెట్టుకోండి, ఈ రోజు 7 o'clock లేదా 8 o'clock లోపల ప్రతి ఒక్కరు పోస్ట్ చేయాలి. ఒకవేళ పోస్ట్ చేయకపోతే యాజ్ ఎ లీడర్ గా, యాజ్ అడ్మిన్ గా మీరు గ్రూప్ లో అడగండి, ఈ రోజు నేనైతే ఈ యాక్టివిటీ చేశాను, మీరు చేశారా? చేసి ఉంటే పోస్ట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైతే పోస్ట్ చేయలేదో అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి వయా టెలిఫోన్ లేదా పర్సనల్ మీటింగ్. వెళ్ళి వాళ్ళని అడగండి, ఎందుకు మీరు పోస్ట్ చేయట్లేదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? అర్థం చేసుకుంటే మీరు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు. లేదు సార్ నాకు ఇష్టం లేదు, నాకు అలవాటు లేదు, ఏదో ఒకటి చెప్తారు జనరల్ గా. సో మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మూర్తి సార్ మాత్రమే చేయొచ్చు అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రూప్ లో 50 members ఉన్నారు, నేను 50 members ని ట్రాక్ చేయాలంటే డిఫికల్ట్. బట్ ఒక 5 members ఉన్నారంటే ప్రతి వ్యక్తి ఒక 10 members ని మానిటర్ చేస్తే మన పని ఈజీగా అయిపోతుంది. ఒక రోజులో ఒక 30 minutes మన వాళ్ళ పైన ఫోకస్ చేస్తే చాలు. అంటే ఫోన్ చేసేయడానికి ఒక వ్యక్తికి ఒక 5 minutes అని పెట్టుకోండి సార్, 10 మందికి మనకు 50 minutes పడుతుంది యావరేజ్ గా. డన్. మన డే టు డే బిజినెస్ ఎలా బిల్డ్ చేస్తామో అది మనం చేసుకోవచ్చు. బట్ దాంతో పాటు ఈ ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ మీరు ఇది చేసిన తర్వాత మీ కమ్యూనిటీ నేమ్, నేను ఆల్రెడీ చెప్పాను, ఎంత టైం పీపుల్ మైండ్ లేదా పీపుల్ వర్డ్స్ లో రిపీట్ అయితే అనేది చాలా ఇంపార్టెంట్. మీ బ్రాండ్ అనేది అవాగ్లే బిల్డ్ అవుతుంది. సో మీరు వన్స్ మీ బ్రాండ్ కనుక బిల్డ్ అయితే మీరు వేరే ప్రోడక్ట్స్ ని కూడా క్రాస్ సెల్ చేయొచ్చు. అంటే వాళ్ళని న్యూట్రిలైట్ కోసం తీసుకొచ్చి ఉంటారు, మేబీ దాంట్లో కొంతమందికి స్కిన్ ప్రాబ్లం ఉండొచ్చు, స్కిన్ న్యూట్రిషన్ ని సజెస్ట్ చేయొచ్చు. లేదా స్కిన్ ప్రాబ్లం కోసం మీ దగ్గర వచ్చింటారు, వాళ్ళని హెల్త్ పైన ఫోకస్ చేసి వాళ్ళని ఈ కమ్యూనిటీలో కూడా తీసుకురావచ్చు. సో ఇది ఎలా చేయొచ్చు అంటే, వాళ్ళ దగ్గర మీకు ఒక మంచి ర్యాపో ఉంటే మాత్రమే అది పాసిబుల్. కుదిరితే మీ టీమ్ మెంబర్స్ తో, అంటే మీ గ్రూప్ మెంబర్స్ తో ఒక ఎవ్రీడే ఒక 5 minutes అన్నా ఏదైనా మాట్లాడండి, వయా ఫోన్, వయా జూమ్ మీట్, ఎనీథింగ్. ఇది రిలేషన్షిప్ బిల్డింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సార్. సో ఈ ఒక స్టేజ్ లోనే చాలా కమ్యూనిటీస్ వచ్చి ఫెయిల్ అయ్యేది. గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు, పార్టిసిపెంట్స్ అయితే యాడ్ చేస్తారు, తర్వాత ఊరికే నేను ఒక 10 పోస్టులు పెడతాను, ఎవరు రెస్పాండ్ చేయరు, నేనైతే పెడుతున్నారు, ఫాలోఅప్ లేదు. ఎందుకంటే టీమ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉందని నేను ఫెయిల్ అయ్యాను అర్థం చేసుకోవడానికి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ మనం డిస్కస్ చేసిన 7 steps ని మనం ఫాలో చేసుకుంటే
ఏ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన అయినా మన కమ్యూనిటీని సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇప్పుడు మన టీంలో మన డిస్కస్ చేసిన ఈ లాస్ట్ 20 minutes లో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, మనకి స్ట్రాంగ్ అయిన ఫస్ట్ ప్లాట్ఫామ్ ప్రిఫరెన్స్ వచ్చి వాట్సాప్. సో ఈ వాట్సాప్ లో ఉండేది ఒకటే టూల్, అంటే మెసేజ్ చేయొచ్చు, ఆడియోస్ పెట్టవచ్చు, వీడియోస్ పెట్టవచ్చు. ఈ 3 ఫార్మాట్ వాట్సాప్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీన్ని నేను బిజినెస్ గా వాడాలంటే ఎక్కడ నేను యూజ్ చేయొచ్చు అంటే, ఈ ఒక ఆప్షన్ స్టేటస్. ఎంతమంది స్టేటస్ చూస్తారు అంటే, మీ గ్రూప్ లోగో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్, నేను ఒక 90 kgs ఉన్నాను. 1 month లో ఒక 4 kgs తగ్గాను అనుకోండి, 85 అయ్యాను అనుకోండి. నాది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో పెట్టేసి మీ లోగో సెంటర్ ఆఫ్ ద ప్రొఫైల్ లో మ్యాండేటరీగా యాడ్ చేసి మీ స్టేటస్ లో పెట్టండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మిస్టర్ మూర్తి అని చెప్పేసి మీ నంబర్ కింద మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ 1000 members ఎవరైతే మీ కాంటాక్ట్స్ లో మీ వాట్సాప్ స్టేటస్ చూస్తారో వాళ్ళు మీరు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ లో హెల్ప్ చేస్తారని వాళ్ళకి తెలుసు. బట్ రీచ్ అవుట్ అవ్వాలంటే ఎలా? లేదు, మీ పోస్టర్ ని వేరే వాళ్ళు ఎక్కడో బై డిఫాల్ట్ గా ప్రమోట్ చేసేసారంటే అక్కడి నుంచి కూడా మీకు లీడ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్లీ మీ పోస్టర్ పైన, మీ ఫ్లైయర్ పైన మీ నేమ్, మీ కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లోగో. సో దీన్ని మీ స్టేటస్ లో రెగ్యులర్ గా ఎవ్రీడే షేర్ చేయాలి. న్యూట్రిషనల్ కోట్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషనల్ వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ స్టేటస్ లో పోస్ట్ చేయండి. అండ్ దీంట్లో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. వన్స్ మీరు స్టేటస్ లో వెళ్ళి కనుక మీరు చూస్తే మీ స్టేటస్ ని ఎంత మంది చూసారని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. చూసారా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు అప్లోడ్ చేసిన స్టేటస్ పైన క్లిక్ చేస్తే 80 members చూసారు, 90 members చూసారు. ఆ 90 members పైన క్లిక్ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది, మీ కాంటాక్ట్స్ లో ఎవరన్నీ స్టేటస్ చూసారు. మీకు ఒక ఆపర్చునిటీ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి నెక్స్ట్ గ్రూప్ లో. ఓకే శ్రీనివాస్ గారు, నేను నెక్స్ట్ December 15th సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు జాయిన్ అవుతారా, మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా అని మీరు వాళ్ళని కనుక్కొని అడగొచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్, మీ వ్యూస్ ని మీరు మానిటర్ చేయడం అనేది. అండ్ వన్స్ ఇది మీరు రెగ్యులర్ గా చేసుకుంటే జనరలీ ఈ ప్రాసెస్ పైన మీరు ఫేస్బుక్ కనుక ఇన్స్టాగ్రామ్ పైన కూడా సేమ్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ ఫీచరే ఉంది, అంటే స్టోరీ పెట్టడం అనేది ఉంది. స్టోరీ ఇస్ నథింగ్ బట్ వాట్సాప్ స్టేటస్ లాగానే ఒక 15 second వీడియో లేదా 30 second వీడియోని మనం పెట్టొచ్చు. సేమ్ థింగ్ వచ్చి మన ఫేస్బుక్ లో కూడా ఉంది, ఫేస్బుక్ స్టోరీ అని ఉంది. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ రెండు క్లబ్ అయింది. మీరు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే ఒక ఆప్షన్ నీకు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది కూడా ఫేస్బుక్ లో వచ్చేస్తుంది. సో నో డబల్ వర్క్ అని లేదు, ఒక ప్లేస్ లో నేను పోస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా 2 places లో కూడా నేను ప్రమోట్ చేయొచ్చు ఒక పోస్ట్ ని. బట్ దానికి ఫాలోవర్స్ అనేది చాలా ఉండాలి. అండ్ కొన్ని స్మాల్ ఫ్యాక్ట్స్ మీ దగ్గర షేర్ చేస్తాను, సిన్స్ వీఆర్ ఆల్ ఇన్ అ క్లోజ్డ్ టీమ్. అండ్ శ్రీనివాస టీమ్ ఇది జనరల్ గా నేను షేర్ చేయను బయట, బట్ జనరలీ మన టీం కోసరం కొన్ని రీసెర్చ్ చేస్తాను. అంటే మన ఆమ్వేలో కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాని వాడుతున్నారో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని మీట్ చేశారు, ఎంతమంది సోషల్ మీడియాని వాడట్లేదో వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీ మిస్ చేశారని ఒక స్మాల్ రీసెర్చ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ లో నేను కండక్ట్ చేశాను. ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ చేసే అవకాశం అనేది మిస్ చేశారు. అంటే సార్ నా దగ్గర ఒక 10 కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళని రీచ్ అవుట్ అయ్యాను, వాళ్ళకి టెస్టిమోనియల్ ఇచ్చాను, తర్వాత ఏమి అయిపోయింది, వాళ్ళకి బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు. వాళ్ళు మిస్ చేసిన ఆపర్చునిటీ ఏంటి అంటే రెఫరల్స్ తీసుకోవడం అనేది మానేశారు లేదా ఇనిషియేట్ చేయలేదు. అక్కడే వాళ్ళ న్యాచురల్ మార్కెట్ అనేది అయిపోయింది. సో ఈ ఆన్లైన్ బిజినెస్ లో మేజర్ గా మీరు సర్వైవ్ అవ్వాలంటే రెఫరల్ ఇస్ ద నంబర్ 1 టూల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, గ్రూప్ క్రియేట్ చేశాను బట్ వాళ్ళ కస్టమర్స్ తో వాళ్ళు ఎంగేజ్ చేయలేదు అంటే ఫోన్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, వాయిస్ నోట్ ఆర్ వీడియో నోట్ ఏదైనా కావచ్చు, ఒక్క రోజుకి ఒక్క ఎంగేజ్మెంట్ అన్న ప్రతి కస్టమర్స్ తో ఉండాల్సింది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ బ్రాండ్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు, అంటే వాళ్ళ బ్రాండ్ కి ఒక పేరు పెట్టలేదు. ఇప్పుడు మనమైతే మన గ్రూప్ కి ఒక పేరు పెట్టుకున్నాం, హోలిస్టిక్ వెల్నెస్ హబ్ అని. కొంతమంది జస్ట్ నేను సోషల్ మీడియాలో ఉన్నాను బట్ వాళ్ళ కమ్యూనిటీ నేమ్ ఏది లేదు. సో దీనికోసం వాళ్ళ బ్రాండ్ ఎలివేట్ అనేది అవ్వలేదు. అండ్ ఫోర్త్ ఏంటి అంటే కస్టమర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ ని తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ లో వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 days ఒక బ్యాచ్ చేశాను. కొంతమందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. బట్ నేను ఆ ఫీడ్బ్యాక్ ని కలెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏ రోజు బ్యాచ్ ని ఎండ్ చేస్తానో ఆ రోజు కస్టమర్ తో కూర్చొని ఒకసారి మాట్లాడండి. అడగండి, సార్ ఈ 10 days ప్రోగ్రామ్ ఎలా జరిగింది, మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఏం బెటర్ గా చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకుంటే సెకండ్ బ్యాచ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో దాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ 4 డిఫరెంట్ టూల్స్ ని ప్రతి ఒక్కరు మనం వచ్చి మిస్ అయ్యామన్నమాట, ఎవరైతే సోషల్ మీడియాలో బిజినెస్ బిల్డ్ చేయలేదు. బట్ కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిలియర్ కూడా అయ్యారు. సో సక్సెస్ అయిన వాళ్ళు అంటే కొన్ని బ్రాండ్స్ ఎవరైతే మన కమ్యూనిటీలో ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు చేసిన విషయం ఒకటే, వాళ్ళ కమ్యూనిటీని కరెక్ట్ గా పొజిషన్ చేశారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కమ్యూనిటీ గ్రూప్ అనేది ఉంది, ఆ గ్రూప్ ని కరెక్ట్ గా ఆడియన్స్ మైండ్ లో పెట్టేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, మన గ్రూప్ కి ఒక విషన్ ఉండాలి. మన గ్రూప్ విషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆప్టిమల్ హెల్త్ ఇవ్వడం అనేది ఒక గోల్. ఇది ప్రతి స్లైడ్ లో ప్రతి ఫ్లైయర్ లో ఎక్కడైనా మనం మెన్షన్ చేయాలి. మన హోలిస్టిక్ వెల్నెస్ హబ్ విషన్ ఏంటి అంటే ప్రొవైడ్ హోలిస్టిక్ హెల్త్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్స్. సో ఇది మన కమ్యూనిటీ విషన్. థర్డ్, మన ఎప్పుడు రియల్ టైం టెస్టిమోనియల్స్ షేర్ చేయాలి. చాలా మంది ఫొటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెడతారు, బట్ కస్టమర్ నుంచి ఒక స్మాల్ 30 సెకండ్ లేదా 60 సెకండ్ వీడియో తీసుకోండి. హలో, హాయ్ సార్, నేను రాహుల్, ఓకే, నేను బెంగళూరు నుంచి ఉన్నాను, నేను రీసెంట్ గా హోలిస్టిక్ వెల్నెస్ హబ్ ని జాయిన్ అయ్యాను. సో దీంట్లో నాకు ఈ మూర్తి గారు ఎంటైర్ 30 days ఒక న్యూట్రిషనల్ గైడెన్స్ అండ్ రికమెండేషన్ ఇచ్చి నన్ను ఈ వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ చేశారు. నేను December 1 స్టార్ట్ అయ్యాను, నా వెయిట్ వచ్చి 90 kgs ఉండింది. 30 days ప్రాపర్ గైడెన్స్ అండ్ రికమెండేషన్స్ పరంగా నేను ఒక 5 kgs ని డ్రాప్ అయ్యాను. సో నేను ఈ ఇయర్ నా ఫిట్నెస్ గోల్ ని అచీవ్ చేశాను. మీరు కూడా ఎవరైనా అచీవ్ చేయాలంటే రీచ్ అవుట్ టు హోలిస్టిక్ వెల్నెస్ హబ్. ఇలాంటి ఒక వీడియో రికార్డింగ్ ని ప్రతి ఒక్క కస్టమర్ నుంచి తీసుకోండి, ఎందుకంటే ఇది రియల్ టైం. ఫోటో ఎవరైనా మాఫ్ చేయొచ్చు సార్, ఎవరైనా కూడా చేయొచ్చు, మీరే చేశారని డౌట్ కూడా రావచ్చు. బట్ వీడియో ప్రూఫ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో లేదా ఫ్లైయర్ పైన మీ నేమ్, మీ కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేయండి. నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు అథెంటికేటెడ్ పర్సన్, మీరే అది చేశారు. సో మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే మీ నేమ్, కాంటాక్ట్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇది మ్యాండేటరీగా ఉండాలి. ఇది ఉంటే మీ కస్టమర్ బేస్ అనేది ఇంక్రీజ్ చేసేకి చాలా అవకాశంగా ఉండేది. వాళ్ళు ఈ రోజు జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు, బట్ మేబీ జనవరిలో ఇంట్రెస్ట్ చూపించవచ్చు లేదా ఫిబ్రవరిలో చేయొచ్చు. బట్ మీ దగ్గర ఒక డేటా బేస్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి కావాల్సిన డయట్ కన్సల్టేషన్ ని 1-to-1 ఇవ్వండి. డోంట్ డూ ఇట్ ఆన్ గ్రూప్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మీ దగ్గర వచ్చి సార్ నేను డయాబెటిక్ గా ఉన్నాను, నేను ఇది రివర్స్ చేయాలని మీ దగ్గర ఒక సొల్యూషన్ ని అడుగుతున్నాను. మీరు 1-to-1 కన్సల్టేషన్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ గ్రూప్ ని పోస్ట్ చేసే ముందు ఒక కన్సెంట్ తీసుకోండి. రాహుల్ గారు, మీ ట్రాన్స్ఫర్మేషన్ ని నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను, మీకు ఓకేనా? కన్సెంట్ తీసుకోండి. ఓకే అంటే పోస్ట్ చేయండి, లేకపోతే అవాయిడ్ ఇట్. ఇట్ ఈస్ ఓకే. ఓన్లీ మెన్షన్ చేయండి వాళ్ళ ఫోటోగ్రాఫ్ లో ఏ కండిషన్స్ ని రివర్స్ చేశారు, ఇంత చాలు. వాళ్ళ రీడింగ్స్ అన్ని అక్కడ మెన్షన్ చేయదండి, నాట్ రిక్వైర్డ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది స్టార్ట్ చేశారు ఈ సోషల్ మీడియా కమ్యూనిటీని, బట్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ లో మిక్స్డ్ కంటెంట్ అనేది షేర్ చేశారు. అంటే బిజినెస్ ని, హెల్త్ ని మిక్స్ చేశారు. ఎవ్రీడే మోటివేషనల్ కోట్స్ పెడతారు. నాకు ఈ మోటివేషన్ అవసరం లేదు సార్. సో నేను గూగుల్లో వెళ్ళి మోటివేషనల్ కోట్స్ అని టైప్ చేస్తే నాకు చాలా మోటివేషనల్ కోట్స్ వస్తుంది. నేను వచ్చి హోలిస్టిక్ వెల్నెస్ హబ్ లోనే వచ్చి నేను చూడాలని ఏం లేదు. సో అవాయిడ్ ఇలాంటి మోటివేషనల్ కోట్స్. ఓన్లీ రిలేటెడ్ టు న్యూట్రిషన్ ఏ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారో అది మాత్రం ఇవ్వండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, బిజినెస్ ఆపర్చునిటీ అండ్ హెల్త్ ని క్లబ్ చేయదండి. బోత్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఒకవేళ మీరు వాళ్ళని హెల్త్ బిజినెస్ కి తీసుకురావాలంటే 1-to-1 కాలింగ్ లేదా 1-to-1 మీటింగ్ ప్రిఫర్ చేయండి. డోంట్ డూ ఇట్ ఆన్ గ్రూప్. అండ్ థర్డ్ ఏంటి అంటే వాళ్ళ ఫ్లైయర్స్ పైన, వాళ్ళ వీడియోస్ పైన కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వట్లేదు. అంటే కస్టమర్ కి బై డిఫాల్ట్ నేను ఏదో ఒక ఫ్లైయర్ పెట్టాను, అది వైరల్ అయిపోయింది, బట్ గ్రూప్ కి తెలియదు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఈ గ్రూప్ ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మీ నేమ్, కాంటాక్ట్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి మ్యాండేటరీగా దాంట్లో ఉండాలి.
సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఒకటి అంటే సోషల్ మీడియా మాత్రమే సక్సెస్ అంటే లేదు. మీరు ట్రెడిషనల్ వే ఆఫ్ బిల్డింగ్ బిజినెస్ ఇస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఈ సోషల్ మీడియా అనేది ఒక యాడ్ ఆన్. ఒక ఇప్పుడు 6 months లో గ్రో అవుతున్నారంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి నేను 4 months లో గ్రో అవ్వచ్చు. బట్ నేను ఫుల్ గా ట్రెడిషనల్ వేని స్టాప్ చేసేసి ఓన్లీ సోషల్ మీడియా పైన ఫోకస్ చేస్తానంటే నో, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఫోకస్ ఆన్ బోత్ ద వే ఆఫ్ బిల్డింగ్ బిజినెస్. అండ్ లాస్ట్ ఏంటి అంటే మీ కస్టమర్స్ తో మీరు ఎంగేజ్ చేయడం. సో చాలా మంది గ్రూప్లు క్రియేట్ చేస్తారు, వాళ్ళ కస్టమర్ ఎవరో తెలియట్లేదు, గ్రూప్ లో యాడ్ చేసాము, వాళ్ళు ఏమయ్యారో తెలియదు, వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారా వెయిట్ గెయిన్ అయ్యారా నేను ట్రాక్ చేయట్లేదు. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి. ప్రతి ఒక్క కస్టమర్ డీటెయిల్ కూడా ఒక గ్రూప్ లీడర్ కి తెలియాల్సింది. వాళ్ళు ఏ రీజన్ తో జాయిన్ అయ్యారు, కరెంట్లీ ఏ సిచ్యుయేషన్ లో ఉన్నారు, వాళ్ళ గోల్ ఏంటి. సో ఇది కస్టమర్ ఎంగేజ్మెంట్ చేయడం అనేది చాలా. సో ఈ 2 ఆప్షన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. కొంతమంది ఎందుకు ఫెయిల్ అయ్యారు, కొంతమంది ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. సో మన ఫోకస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి కంటెంట్. మనం ఎలాంటి కంటెంట్ ని గ్రూప్ లో షేర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ జ్యోతి గారు, చంద్రు గారు మన మార్నింగ్ న్యూట్రిషన్ లో కంటెంట్ అనేది ఆల్రెడీ ఒక బుక్ లాగా తయారు చేసి పెట్టేస్తాం. మీరు డైలీ ఆ కంటెంట్ ని షేర్ చేస్తే కూడా చాలు. సెకండ్, మీ కమ్యూనిటీని ఎలా మేనేజ్ చేస్తారు. సో ఒక్క పర్సన్ తో మేనేజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. మినిమం 4 to 5 people అన్నా కావాలి. ఎందుకంటే ఈ ఒక్క యాక్టివిటీని మూర్తి గారు మాత్రమే చేసేయడానికి కష్టం. ఒక 4 members అన్న మినిమం తీసుకోండి. అది యంగ్స్టర్స్, సీజన్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. అండ్ థర్డ్ వచ్చి రెగ్యులర్ మీటింగ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మీ టీమ్ కి ఏ డేస్ వర్క్ అవుతుందో ఆ ఫిక్స్డ్ క్యాలెండర్ అండ్ ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకోండి. సో కస్టమర్ మైండ్ లో అది షార్ప్ గా, ఎంత షార్ప్ గా ఉండాలి అంటే ఓకే ఈ రోజు వెడ్నెస్డే 9 PM నాకు సెషన్ ఉంది, నేను అటెండ్ చేయాలి. సండే మార్నింగ్ 9 AM సెషన్ ఉంది, నేను అటెండ్ చేయాలి. అటెండ్ చేస్తే ఆ రోజు మీరు ఎలాంటి వాల్యూ అడిషన్ ఇస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కోసం మన న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. మీకు ఈ ప్రోడక్ట్స్ పైన కావచ్చు, లేదా ఒక ప్రాబ్లం పైన కావచ్చు, గట్ హెల్త్, డయాబెటీస్ పైన ఒక స్పెషల్ సెషన్ ని కూడా అరేంజ్ చేయొచ్చు ఆ ఎక్స్క్లూజివ్ డేస్ లో. అప్పుడు వచ్చిన కస్టమర్ కి ఒక వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చి ఫీడ్బ్యాక్ అండ్ సర్వే. మీరు వన్స్ మీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తారో ఆ రోజు ఫీడ్బ్యాక్స్ అండ్ సర్వేని చేయండి. లేదు డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామే మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ సర్వే తీసుకుంటున్నారంటే దట్ ఈస్ ఆల్సో మచ్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను, సార్ మీ గ్రూప్ లో ఇది చేస్తే బాగుంటుంది అని. మీరు దాన్ని తీసుకొని సేమ్ బ్యాచ్ లోనా చేంజ్ చేయొచ్చు, నెక్స్ట్ బ్యాచ్ కన్నా చేయొచ్చు. సో ఇది మన ప్రాబ్లం కి ఉన్న సొల్యూషన్. సో మీరు ఆల్రెడీ మన ఏపీ తెలంగాణ గ్రూప్ లో తీసుకుంటే కొన్ని గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ఈ ఫిట్లీ కావచ్చు, స్నోవెల్ వెల్నెస్, హోలిస్టిక్ హెల్త్ స్క్వాడ్, వారియర్స్ ఆఫ్ వెల్నెస్, ఇలాంటి డిఫరెంట్ టీమ్స్ ని పెట్టాం. సో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళు పెట్టిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్. సో మీరు ప్రతి ఒక్క ఫోటోలోనే చూడొచ్చు వాళ్ళ కమ్యూనిటీ లోగో ఉంది, వాళ్ళ బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, తర్వాత వాళ్ళని కాంటాక్ట్ డీటెయిల్స్, ఎలా వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ మ్యాండేటరీగా ప్రతి ఒక్క ఫ్లైయర్ పైన కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనం వాడాల్సిన ఒక మెథడాలజీ, ఒక స్ట్రాటజీ. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 7 steps ని మనం ఎఫెక్టివ్ గా మనం ఫాలో చేసుకుంటే మనకి ఒక సక్సెస్ఫుల్ అయిన కమ్యూనిటీని మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు సార్. సో దీస్ ఆర్ ద మేజర్ కీ లైన్స్ మనం చెప్పాలంటే. సో దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ లేదా ఇన్పుట్స్ లేదా ఏదైనా పాయింట్ మీరు మిస్ అయ్యారు, అర్థం కాలేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్పాలంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ సార్. సార్ ఎస్ సార్. కానీ రియల్ గా ఎక్స్ట్రాడినరీ, దీంట్లో నో డౌట్. కానీ రాహుల్ ఈ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా పంపు మాకు. ఎందుకంటే మేము అంటే ఏమంటారు, అది భూతద్దం వేస్తుంటాం అనమాట. అంటే ఎక్కడ మేము అంటే వీక్ ఉన్నాం. రియల్ గా మీరు చెప్పిన మాట అయితే ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే కమ్యూనిటీ బిల్డ్ నేను ఒక్కని చేస్తాను కదా, చాలా టఫ్ ఉంది. మా పాపను పట్టుకుని బంగాపు వాళ్ళని తయారు చేయి అని. ఓకేనా? ఎందుకంటే కమ్యూనిటీ బిల్డింగ్ మినిమం 5 మంది అన్నా 6 మంది అన్నా ఉండాలి. ఇదైతే రియల్ గా 100% అవసరం. ఎస్ సార్. ముడి సార్. ఎస్ సార్, రియల్లీ చాలా బాగా చెప్పారు. అంటే అన్ని కొంచెం కొంచెం తెలిసినా కానీ ఏంటంటే ఎగ్జాక్ట్ గా, అక్యురేట్ గా, పర్ఫెక్ట్ గా ఏది చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది క్లియర్ గా చాలా బాగా చెప్పారు.
ఇంకా ఒకటి రెండు లోగో గురించి ఏమన్నా మీరు సపోర్ట్ చేయగలరా? మాకు మేమే చేసుకుంటా, దానికి ఏమన్నా గైడ్ లైన్స్, రెస్ట్రిక్షన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? సార్ మీరు లోగో ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఒకటి చేయొచ్చు సార్. ఓకే, చేసి పెట్టండి ఒక ఆప్షన్. ఓకేనా? సో దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఒకటి చేస్తాం సార్. ఒకటి లేదు మన సైడ్ నుంచి ఇన్పుట్స్ కావాలంటే, అంటే మీరు ఫస్ట్ ఇప్పుడు ఒక బేస్ ఫౌండేషన్ లోగో అనేది క్రియేట్ చేయండి సార్. మీకు ఒక ఐడియాలో ఉంటుంది ఈ కలర్ లో చేయాలి, ఈ దీంట్లో ఉంటే ఒక ఐడియా ఉంటే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది సపోర్ట్ చేయడానికి. సో ఫస్ట్ ఫౌండేషన్ లోగో అనేది మీరు క్రియేట్ చేయండి సార్. దాంతో బట్టి మన దాన్ని ఎలా రివైజ్ చేసి రీడిజైన్ చేస్తాం అనేది మనం చూస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. దానికి నేను సపోర్ట్ చేస్తాను సార్. డోంట్ వరీ, ఐ విల్ డూ దట్. ఒక లోగో క్రియేషన్, బట్ ఒక బేస్ మీరు క్రియేట్ చేసి ఇస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మూర్తి సార్ కి ఇలా కావాలి అంటే దాంతో పెట్టి మనం ఒక లోగోని మనం తయారు చేసుకోవచ్చు. జనరల్ గా ఆ ఫౌండేషన్ మాత్రం మీరు చేయండి సార్. ఫైనల్ లోగో కావాలంటే నేను చేసి ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి స్లైడ్ లో సిటిఏ అన్నారు, నో సిటీ ఆన్ ప్రొఫైల్ ఒకటి అన్నారు. అది సిటీ, వాట్ డు యు మీన్ బై సిటీఏ? సిటీ అంటే కాల్ టు యాక్షన్ అని సార్. ఇప్పుడు కాల్ టు యాక్షన్, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, మీ పోస్టర్ చూస్తారు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలి మీ పోస్టర్ పైన. సో ఒకటి కాల్ చేయాలి లేదా ఈమెయిల్ చేయాలి, దానికి నా డీటెయిల్స్ అనేది అక్కడ మెన్షన్ అవ్వాలి సార్. సో దాన్ని కాల్ టు యాక్షన్ అంటాం. సో నేను అందుకే సింపుల్ టర్మ్స్ లో డైరెక్ట్ గా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నాను నేను, సింపుల్ గా చెప్పాలంటే. సో సిటీ అంటే కాల్ టు యాక్షన్. మీరు ఏ ఒక బిజినెస్ పేజ్ పెట్టినా మీ నంబర్, మీ నేమ్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీగా దానిలో ఉండాలి. సో అప్పుడు కస్టమర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సార్. దట్ ఈస్ ద రీజన్. ఎస్. ఓకే, ఇంకొకటి సార్, మీరు అది చెప్పినారు కదా, జ్యోతి చంద్రు గారు వీళ్ళు కంటెంట్ బుక్ ఏదో చెప్పినారు కదా, అంటే వాటి గురించి. అంటే సార్ ఇప్పుడు కంపెనీ తరపు నుంచి ఒక మార్నింగ్ న్యూట్రిషన్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది మనం చేసాం. అంటే ఒక 21 డే ప్రోగ్రామ్. ఈ 21 డే ప్రోగ్రామ్ లో మనం ఏం చేస్తామంటే ప్రతి రోజు ఒక్కొక్క న్యూట్రిషనల్ ఫ్లయర్ అనేది, ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఫ్లయర్ అనేది షేర్ చేయడం అనేది జరిగింది. అది ఒక ప్లేస్ లో మనం రికార్డ్ చేసి పెట్టాము. ఇప్పుడు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, వాళ్ళని 21 డేస్ ఎంగేజ్ చేయాలంటే మీ దగ్గర ఏదో ఒక కంటెంట్ కావాలి కదా సార్, హెల్త్ పరంగా. సో ఆ హెల్త్ పరంగా ఆల్రెడీ మన దగ్గర 21 డేస్ ఫ్లయర్స్ ఉంది, అది మీకు ఇస్తాం. ఎవ్రీ డే దాన్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక ఇన్సైట్స్ అనేది ఉంటుంది. సో మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు దాంట్లో. ఆల్రెడీ 21 డేస్ కి కంటెంట్ ఫ్లయర్ ఏమైతే మీరు గ్రూప్ లో పెట్టాలో ఆ కంటెంట్ కూడా మన దగ్గర రెడీగా ఉంది. సేమ్ ని కూడా మీరు ఆ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. జస్ట్ మీ నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్, మీ కంపెనీ లోగో, సారీ మీ టీమ్ లోగోని యాడ్ చేయాలి సార్. అది మీరు కమ్యూనిటీ లోగో యాడ్ చేసుకొని యూస్ చేసుకుంటే మీకు అథెంటిసిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్ నుంచి ఈ కంటెంట్ వచ్చింది అని, దో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆంబే, ఇట్ ఈస్ ఓకే, బట్ మీరే కదా అది ఫార్వర్డ్ చేసేది మీ గ్రూప్ లో. మీ గ్రూప్ మన ఆంబే పేరు కన్నా మీ కమ్యూనిటీ నేమ్ వచ్చి చాలా టైం రిపీట్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో ట్రై టు యాడ్ యువర్ లోగో సార్. మీ కమ్యూనిటీ లోగోని యాడ్ చేయండి, దట్ విల్ హెల్ప్. ఇంకా దీనికి ఇన్ ఫ్యూచర్ లో మనం అంటే చంద్ర గారితో మాట్లాడి ఉంటుంది, అంటే ఈవెన్ ఇప్పుడు అని కాదు, ఇన్ ఫ్యూచర్ లో కెన్ వి క్రియేట్ ఏ వెబ్సైట్ ఆర్ లైక్ దట్, లీగల్ లిమిటేషన్స్ ఏమన్నా అంటే మీ వైపు నుండి, అంటే వితౌట్ మెన్షనింగ్ ఎంబే ఆర్ లైక్ దట్ ఏమన్నా చేయవచ్చా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు, ప్రస్తుతం అయితే వి స్టార్ట్ అండ్ ఎంగేజ్ ద కమ్యూనిటీ, ఈ బేసిక్స్ మీద ఫోకస్ చేస్తాము ఇన్ ఫ్యూచర్ కోసం. సార్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సార్, నేను జనరల్ గా నేను ఎందుకు చెప్తానంటే సార్, ఈ రెండు టూలే మనకి బిగ్గెస్ట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇది రెండే మాక్సిమం బెనిఫిట్. వెబ్సైట్ మీరు బిల్డ్ చేస్తే కూడా మీకు అక్కడ ఏం చేస్తారంటే మీ ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తారు కదా సార్. ఇప్పుడు వెబ్సైట్ జనరల్ గా మనం ఏం యాడ్ చేయొచ్చు? లేదు, ప్రొడక్ట్స్ యాడ్ చేయకుండా అంటే ట్రాఫిక్ కోసం అన్నమాట. అంటే మనం ఇప్పుడు అంటే మిగతా ఒకరిద్దరు వాళ్ళే, అంటే మేము మామూలుగా వాళ్ళు చెప్తే చూసాము, దాంట్లో ప్రొడక్ట్స్ కానీ కంపెనీ గురించి కానీ అట్లా ఏమీ ఉండదు దాంట్లో. అంటే మీరు ఎవరి వెబ్సైట్ చూసారని నేను అడగవచ్చా సార్? ఇస్ ఇట్ ఓకే? ఓకే, నేను చూసిన రెండు, అంటే ఒకటి ఇగ్నైటింగ్ మైండ్స్ .life ఒకటి ఉంది, వాళ్ళు ఎవరో చేసినారు. వెల్ సెన్స్ వాళ్ళది ఒక ఉంది. వాళ్ళ దాంట్లో కూడా ఎక్కడ ప్రొడక్ట్స్ గురించి కానీ అక్కడ ఎక్కడ లేవు. కాకపోతే హెల్త్ కమ్యూనిటీ మేము ఇవి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తామని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ నంబర్ డీటెయిల్స్ ఇవ్వండి అన్నట్టు. అది ఇట్ మే బి
గూగుల్ ఫామ్ అది ఇదని ఏం లేదు, జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ కోసం. అంటే దాంతో ఏమన్నా ట్రాఫిక్ మనం డైవర్ట్ చేయవచ్చా అనే ఉద్దేశం అంతే. ఇప్పుడు ట్రాఫిక్ రావాలంటే వెరీ సింపుల్ సార్, మన కమ్యూనిటీ నేమ్ చాలా మందికి తెలియాలి. వెరీ సింపుల్. ఓకే సార్, ఇప్పుడు మనం అయితే మన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, సో ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్ బేసిక్లీ. ఎందుకంటే మనకి లీడ్ జనరేషన్ త్రూ రెఫరల్స్ మనకు వచ్చేస్తారు. మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు చెప్పినట్టు ఒక వెబ్సైట్ ని కూడా మనం తయారు చేసుకుని ఇలాంటి రికమెండేషన్ ఇస్తున్నాం అనేది ఇవ్వచ్చు, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ ప్రాబ్లం ఏంటి అంటే సార్, వెరీ సింపుల్, ఆ పేజ్ ని 24 hours ఎవరైనా ఒకరు మానిటర్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన బిజినెస్ ని ఫుల్ టైమ్ గా మనం చేస్తున్నామంటే 24 hours మన ఇంట్రెస్ట్ దానిపైన పెట్టేది డిఫికల్ట్ అయిన విషయం, టు బి హానెస్ట్. బట్ ఫోన్ అయితే వాట్సాప్ కన్నా ఇన్స్టాగ్రామ్ మనం ఫోన్ లోనే మనం చూసుకుంటాం జనరల్ గా. ఇప్పుడు ఒక కస్టమర్ కూడా రీచ్ మీ ఆన్ వాట్సాప్ లేదా రీచ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, రీచ్ మీ ఆన్ వెబ్సైట్ అని 3 ఆప్షన్ ఇస్తే వాళ్ళు ప్రిఫర్ చేసేది ఫస్ట్ వాట్సాప్, సెకండ్ ఇన్స్టాగ్రామ్, థర్డ్ వచ్చే వెబ్సైట్. వెబ్సైట్ కూడా 10 members లో నేను వెబ్సైట్ వెళ్ళాలా అని ఇగ్నోర్ చేస్తారు. వెరీ సింపుల్, అంటే ఒక కస్టమర్ టెండెన్సీ అంతే. సో సింప్లిఫైడ్ వర్షన్ మనం ఎక్కడ సర్వీస్ ఇవ్వచ్చో దాన్ని మనం ఫోకస్ చేస్తాం సార్. ఒకవేళ మన దగ్గర వాల్యూమ్ అంతమంది వచ్చారు, మన వల్ల హ్యాండిల్ చేయట్లేదు అంటే అప్పుడు ఈ వెబ్సైట్ గురించి మనం ఆలోచన చేస్తాం సార్. ఎందుకంటే వెబ్సైట్ కి కూడా మనం పే చేయాలి ఎవ్రీ మంత్. అది లోగో క్రియేషన్, వెబ్సైట్ క్రియేషన్, ప్రతి ఒక్కరికి మన పైసా పెట్టాలి. సో ఇట్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ సార్. సో ఇప్పటికి మన ఫోకస్ ఇక్కడ పెడతాం సార్. వి విల్ ట్రై టు ఎస్టాబ్లిష్. తర్వాత వన్స్ ఆ లీడ్స్ ఎక్కువ అయిన తర్వాత మనం అక్కడ ఫోకస్ చేస్తాం సార్, డెఫినెట్లీ. ఓకే ఓకే, నైస్ సార్. ఇంకా మీరు సదానందం ఏమన్నా అడగాలి, తెలుసుకోవాలనేది? రమేష్, నువ్వు అన్మ్యూట్ చేసుకో సదానందం. అన్మ్యూట్ చేయొచ్చు సార్, అన్మ్యూట్ చేసుకోండి. నువ్వేదన్నా అడగాల్సింటే అడగచ్చు. కమ్యూనిటీ ఎట్లా బిల్డ్ చేసి దాంట్లో ఇప్పుడు మాట్లాడినాం కదా, ఈ విషయాల మీద నువ్వు మాట్లాడచ్చు. విన్నాను సార్, మెల్లమెల్ల చేసుకుంటూ పోవడం అంతే. అదేనా? ఓకే. రమేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈ ఫ్లైయర్స్ అన్నారు కదా సార్, ఆ ఫ్లైయర్స్ అనేది అంటే దానికి ఏదైనా యాప్ ఉంటుందా? మరి అది ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు సార్ ఫ్లైయర్స్ అనేది? మన క్యాన్వా అని ఒక టూల్ ఉంది సార్. ఓకే సార్, క్యాన్వా అనేది ఒక ఫ్రీ వర్షనే సార్. మన ఇంటర్నెట్ లో వెళ్తే మన ఫ్రీ వర్షనే ఉంటుంది, పేడ్ వర్షన్ కూడా ఉంటుంది సార్. పేడ్ వర్షన్ ఇయర్లీ 5,000 ఏమో తీసుకుంటారు ఒకటి. లేదు ఫ్రీ వర్షనే నేను యూజ్ చేస్తానంటే అది కూడా యూజ్ చేయవచ్చు సార్. క్యాన్వా ఫోన్ లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. క్యాన్వా, ఎస్. సో నేను చాట్ బాక్స్ లో అయితే పేరు టైప్ చేసి పెడతాను సార్. క్యాన్వా ఇది పేరు, టూల్ నేమ్. ఎస్ ఎస్ సార్, కనిపిస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు చేసిన ఫ్లైయర్స్ ఇదన్నీ పెట్టుకోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ ఏదైనా చేయాలంటే మీరు ఇన్ షాట్ కూడా వాడవచ్చు సార్. ఫోన్ లో కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు. 2 ఫోటోని సెలెక్ట్ చేయండి, కొలాజ్ చేయండి, బిఫోర్ ఆఫ్టర్ పెట్టేసి కింద టెక్స్ట్ ఏది కావాలో అది కూడా టైప్ చేసి పెట్టుకోవచ్చు. వెరీ సింపుల్ గా చేయాలంటే ఇన్ షాట్ అని ఉంది ఇంకొక. లాస్ట్ మన సైట్ లో కూడా ఉన్నాయి 2 కమ్యూనిటీ బిల్డింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అని 2 వీడియోస్ కూడా ఎవరో చేస్తున్నారు. కరెక్ట్. అవి ఈవెన్ లాస్ట్ 360 ఇంటర్ఫేస్ ఉంది కదా, దాంట్లో కూడా కొన్ని చేసినట్టున్నారు. బట్ ఇప్పుడు అవి డిస్ట్రిబ్యూటర్స్ కనిపించట్లేదు. అదే మన ఆంబే క్రియేటర్స్ నుంచి వచ్చారు సార్ బేసిక్ గా. ఇప్పుడు మన ఆంబే ప్లస్ యాప్ అని మనం తయారు చేస్తున్నాం, అంటే బ్యాక్ ఎండ్ లో వర్క్ జరుగుతా ఉంది. వెరీ సూన్ అది లాంచ్ చేస్తారు ఈ అప్లికేషన్. ఈ అప్లికేషన్ లో కూడా ప్రతి ఒక్క కంటెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో దానివల్లే అది డిసేబుల్ చేశారు. బట్ వెరీ సూన్ ఈ యాప్ వచ్చి ప్రతి ఒక్క మొబైల్ లోనూ మనం వాడొచ్చు. ఐఫోన్, ఆండ్రాయిడ్, ప్రతి ఒక్క ఫోన్ లోనూ ప్రతి ఒక్క వీడియో ఇదన్నీ ప్రతి ఒక్కరు మీరు అక్కడే చూసుకోవచ్చు సార్. రాహుల్, ఇది ఇప్పుడు మనము ఇది హోలిస్టిక్ వెల్నెస్ హబ్ అనుకున్నాం కదా, దీంట్లో ఈ కమ్యూనిటీలో నువ్వు మాక్సిమం ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు అంటే వేయడం స్టార్ట్ చేయొచ్చు. నువ్వు కూడా ఓకే, నీకు కూడా అంటే మాకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మేము డ్రైవ్ చేయడం కన్నా నీకు కూడా కొన్ని అర్థమైతే ఫీల్ ఫ్రీగా కరెక్షన్ చేయొచ్చు. ఎక్కడ మేము తగ్గాలా, ఎక్కడ పెంచాలా, ఎటు సైడ్ వెళ్ళాలా, ఎవ్రీథింగ్. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా నేను చేస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్ సార్. సార్ ఇప్పుడైతే మనం అదే సార్, ఇప్పుడు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లోగో పైన ఫోకస్ చేస్తాం సార్. ఒకటి
ఓకే. మీరు ఒక బేస్ క్రియేట్ చేసేయండి, దాన్ని మనం డెవలప్ చేసుకొని ఒకటి చేసుకుంటాం. వన్స్ ఈ లోగో అయిన తర్వాత మీరు ఒక ఆడియన్స్ ని ఐడెంటిఫై చేయండి, ఎవరన్నీ ఈ గ్రూప్ లో నేను టార్గెట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గట్ రీసెట్ ప్రోగ్రామ్ తీసుకోండి సార్. గట్ రీసెట్ మీకు తెలుసు కదా సార్ ఎలా Yes. చేయాలి అని. 10 days 15 days కన్నా లెట్స్ అజ్యూమ్ గట్ రీసెట్ వర్క్ షాప్ చేస్తున్నామని అనౌన్స్ చేయండి ఎగ్జాంపుల్. ఈ గట్ రీసెట్ లో ఎవరన్నీ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు 1000 కాంటాక్ట్స్ ఉంది సార్ నా దగ్గర అని. ఈ 1000 మెంబర్స్ లో జస్ట్ ఒక శాంపుల్ కి ఒక 10 మెంబర్ ని తీసుకోండి, ఎవరైతే డెడికేటెడ్ కమిటెడ్ గా ఉన్నారో ఆ 10 మెంబర్ ని తీసుకోరండి ఈ ప్రోగ్రామ్ పైన. తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి సార్, ఒకటి ఫైబర్, ఇంకోటి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్, అంతే. ఈ 2 ప్రోడక్ట్స్ కావాల్సి వస్తుంది గట్ రీసెట్ లో, కరెక్ట్ కదా సార్. వాళ్ళని 10 days మనం ఎంగేజ్ చేస్తాం. మీకు ఒక ఐడియా ఉంటుంది కమ్యూనిటీని ఎలా రన్ చేయడం అనేది. ఎందుకంటే 100 మెంబర్స్ ని తీసుకొచ్చి మన కమ్యూనిటీ నేమ్ ని ఇది చేసుకోవడం 10 మెంబర్స్ తో మన ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు. Yes, sir. సో ఒక సింపుల్ అయిన సర్టిఫైడ్ ప్రోగ్రామ్ అనేది గట్ రీసెట్ ప్రోగ్రామ్. చాలా మందికి చాలా రిజల్ట్స్ వచ్చింది బై డిఫాల్ట్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు కరెక్ట్ గా ఫాలో చేస్తే కూడా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. సో ఒక 10 మెంబర్స్ ని ఐడెంటిఫై చేసి ఈ బ్యాచ్ 1 లో పెడతాం. ఎగ్జాంపుల్ సే ఫర్ ఎగ్జాంపుల్ December 10th లేదా December 15th అనుకుంటాం. ఎగ్జాంపుల్ సార్, December 15th స్టార్ట్ చేస్తాం అనుకోండి. December 25th వరకు లేదా December 30th వరకు ఈ కమ్యూనిటీని రన్ చేయండి. ఈ 10 మెంబర్స్ ని ఐడెంటిఫై చేయండి. December 15th కల్లా వీళ్ళ దగ్గర ఈ 2 ప్రోడక్ట్స్ అనేది ఉండాలి, ఫైబర్, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ మ్యాండేటరీగా ఉండాలి. వీళ్ళని తీసుకోరండి. దీంతో మన ఇచ్చిన న్యూట్రిషనల్ ఫ్లైయర్స్ షేర్ చేస్తాం. ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కావాలంటే ఒక సెషన్ పెడతాం సపరేట్ గా, జ్యోతి గారిని పిలిచి ఒక స్మాల్ 30 minutes సెషన్, ఎక్కువ వద్దు సార్, 30 minutes సెషన్, స్మాల్ డిజిటల్ సెషన్. ఓకే, గట్ రీసెట్ చేస్తున్నారా, ఇది చేయాలి, ఇది చేయకూడదు, మీ పోస్ట్ ని ఈ గ్రూప్ లో పెట్టండి అని మానిటర్ చేస్తాం. సో మనకి ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు, ఎంతమంది యాక్టివ్ గా లేదు అని మనం ఈజీగా మానిటర్ చేస్తాం. సిన్స్ ఇప్పుడు గ్రూప్ సైజ్ చిన్నదిగా ఉన్నది కాబట్టి 10 మెంబర్స్ అన్నారు, ఒక ట్రయల్ చేస్తాం. వన్స్ మనకి 30-15 days లో ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా రన్ చేయాలని. జనవరి నుంచి మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేది తీసుకుంటున్నారు. నేను వెయిట్ లాస్ చేయాలి, జిమ్ వెళ్ళాలి. మీరు ప్రతి జిమ్ చూస్తేనే ఫుల్ గా ఉంటుంది. సో అదొక ఆపర్చునిటీ మనకి. సో అప్పుడు ఆ ఒక గ్యాప్ ని కూడా ఐడెంటిఫై చేసి, ఓకే మీరు వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారా, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నా దగ్గర ఒక 30 days ప్రోగ్రామ్ ఉంది, 60 days ప్రోగ్రామ్ ఉంది, లేదా 21 days ప్రోగ్రామ్ ఉంది అనౌన్స్ చేసి వాళ్ళని ప్రోగ్రామ్ పైన జాయిన్ అవ్వండి. వచ్చి జాయిన్ అయితే వాళ్ళని 21 days మనం ట్రాక్ చేస్తాం. వాళ్ళకి ఏదైతే రిజల్ట్స్ వస్తుందో వాళ్ళే మీ టెస్టిమోనియల్. ఆ టెస్టిమోనియల్ ని మీరు మీ వాట్సాప్ స్టేటస్ లో రెగ్యులర్ గా పెట్టుకోండి. మీ కమ్యూనిటీ నుంచి ఇంతమంది బెనిఫిట్ అయ్యారు, దీనివల్ల ఈ బ్యాచ్ వచ్చి February 1st వచ్చి 2nd బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి స్టేటస్ లో పెట్టండి. ఎవరైతే మీ చూసారో వాళ్ళకి ఒక ఫోన్ చేసి ఇలా స్టార్ట్ చేస్తున్నారు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని కనుక్కోండి. February 1 నుంచి బ్యాచ్ 2 స్టార్ట్ చేస్తాం. సో అలా స్ప్లిట్ బై స్ప్లిట్ గా మనం చేస్తాం. ఒకటి సార్, లేదు నేను 90 days ప్రోగ్రామ్ రన్ చేస్తాను అంటే వెరీ సింపుల్. మన మార్నింగ్ న్యూట్రిషన్ లో బాస్కెట్స్ ఉన్నాయి, ఆ బాస్కెట్స్ ని మీరు రికమెండ్ చేయొచ్చు. కంటిన్యూస్ గా కస్టమర్ 3 months పర్చేస్ చేసుకోవచ్చు. కస్టమర్ ని ట్రాక్ చేసి వాళ్ళకి రిజల్ట్ కూడా ఇవ్వచ్చు. సో ఫోకస్ వచ్చి 15 days లేదా 21 days స్టార్టింగ్ లో పెడతాం సార్. దాంట్లో ఒక ఐడియా వస్తుంది. స్టార్ట్ చేసేదే కష్టం సార్. వన్స్ స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి నేర్చుకుంటాం. మేబీ మనం మిస్టేక్ చేయొచ్చు, నో డౌట్. నేను 100% మనం కరెక్ట్ గానే చేస్తానని నేను చేయను, ఒప్పుకోను. ఏదో ఒక మిస్టేక్ చేస్తాం, బట్ దాన్ని కరెక్ట్ చేసుకో అవకాశం ఉంటుంది మనకి. చాలా మంది ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, మన బ్రాండ్ నేమ్ కూడా అక్కడ ఇదైపోతుంది. సో లెట్స్ నాట్ గివ్ దట్ ఆపర్చునిటీ సార్. స్లోగా వెళ్తాం, బట్ డెఫినెట్ గా వీ విల్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ద మేజర్ గోల్. ఓకే, సో వాట్ ఈస్ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ విజిటింగ్ కార్డ్స్ అంటే దాంట్లో చెప్పినారు, అదే క్యాన్వాలో ఇట్లా చేయొచ్చు అని ఒకసారి దాంట్లో చూపించినారు. ఇజ్ ఇట్ విజిటింగ్ కార్డ్స్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ ఒక స్మాల్ డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోండి సార్ ఫర్ టైం బీయింగ్. ఓకేనా, రైట్ నౌ ఇప్పుడు ప్రింట్ చేసేది ఐ వుడ్ నాట్ రికమెండ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మంది దగ్గర వాట్సాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కదా సార్. సో డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ అయితే పెట్టుకోండి. యూ కెన్ షేర్ ఇట్ టు ఆల్ ద పీపుల్. సో దాంట్లో మీ కాంటాక్ట్ నంబర్, మీ కమ్యూనిటీ నేమ్ అదే సెంటర్ లో ఉండాలి. ఆంబే అని లోగో కాదు. హోలిస్టిక్ వెల్నెస్ హబ్ ఫౌండర్, సిఇఓ ఫౌండర్ అని మీ పేరు పెట్టండి. ఫర్ సొల్యూషన్స్ లైక్ డయాబెటీస్, PCO, వెయిట్ మేనేజ్మెంట్, థైరాయిడ్,
రీచ్ అవుట్ టు మీ, కాంటాక్ట్ మీ. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద కార్డ్, అంతే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ అంటే ఒక మోడల్ కార్డ్ కానీ మీ దగ్గర అంటే ఏదన్నా ఉంటే కనుక అంటే జస్ట్ ఫర్ అంటే రెఫరెన్స్ రెఫరెన్స్ కోసం నేను ఒకసారి చెక్ చేస్తాను సార్, బికాస్ నో వన్ హాజ్ ఆస్క్డ్ ఫర్ విజిటింగ్ కార్డ్. ఈ ఫార్మాట్ లో ఇప్పటి వరకు నన్ను ఎవరు అడగలేదు. బట్ నో వరీ సార్, నేను చెక్ చేస్తాను ఒకసారి ఎవరిదైనా యూజ్ చేస్తున్నారా ఏదైనా. డెఫినెట్ గా ఉంటే నేను గ్రూప్ లో కూడా నేను షేర్ చేస్తాను. అలాంటి టెంప్లెట్ లో పెట్టి మనం ఫోకస్ చేస్తాం సార్, నో డౌట్. ఓకే ఓకే ఎస్. నాదైతే ఒకటి పెడతా చూడండి సార్, ఒకటి ప్రింట్అవుట్ చేయి, నేను చేపించిన. ఓకే. మనది వచ్చేసి ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ ఉంది కదా, ఈ ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ జస్ట్ నాది వాట్సాప్ లోగో ఓపెన్ చేయి రాహుల్. ఓకే, 1 minute సార్. అంటే కనిపిస్తుందా లేదా అని తెలియట్లేదు. ఒక్క నిమిషం. గ్రూప్ నేను చూసాను సార్, ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ ఏబిసి అని ఒక న్యూట్రలైట్ ది లీఫ్ ఉంది, చూసాను నేను. అంటే ఒక్క నిమిషం సార్, నేను గ్రూప్ లో అది పెడతాను. ఇది స్క్రీన్ షాట్ రావట్లేదు. ఇది అది రెస్ట్రిక్ట్ చేస్తారు, రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి నేను మీకు మన గ్రూప్ లో పెట్టిన చూడండి, ఏఆర్ఎం వెల్నెస్ దాంట్లో. ఓకే, ఇది నా విజిటింగ్ కార్డ్. ఇది యాడ్ చేస్తారా సార్? ఏఆర్ఎం వెల్నెస్ ఎక్స్ప్రెస్ లో పెట్టినా చూడు. వచ్చింది సార్. ఎస్, చూడండి సార్, ఇలా మీరు పెట్టుకోవచ్చు సార్ జనరల్ గా. ఇది జస్ట్ బేసిక్ వర్క్ అన్నమాట, బేసిక్ అంతే. ఎస్. సో దీన్ని మనం మాడిఫై చేసుకొని ఏదైనా మనం ఇది చేసుకోవచ్చు సార్. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉదాహరణకు మనం డయాబెటిక్ రివర్సల్ అనేది మెన్షన్ చేయకుండా కూడా డయాబెటిక్ కేర్ అని పెట్టచ్చు. రివర్సల్ అనేది అథెంటిక్ కాదు కాబట్టి వెయిట్ లాస్ లేకుండా వెయిట్ మేనేజ్మెంట్, ఇలాంటి నేమ్స్ చేయొచ్చు సార్ మనం. చేంజ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా అవసరం. పిసిఓడి, పిసిఓస్ అది పెట్టవచ్చు. మేనేజ్మెంట్ అని పెట్టండి, రివర్సల్ అని పెట్టకుండా మేజర్లీ మేనేజ్మెంట్ అని పెట్టుకుంటే ఇట్ ఇస్ కేర్ మేనేజ్మెంట్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఇట్ విల్ బి మచ్ బెటర్ సార్. సో ఎందుకంటే మనం చేసే విషయం వి షుడ్ నాట్ బ్యాక్ ఫైర్ అస్. ఇక్కడ స్కిన్ అండ్ హెయిర్ కేర్. స్కిన్ అండ్ హెయిర్ కేర్, కరెక్ట్. కిడ్స్ హెల్త్, ఇలా మనం పెట్టుకొని ఇది చేయొచ్చు సార్. అంటే మన ఏదైతే మన స్ట్రెంత్ మనకు తెలుసు సార్. మన దేనిపైన ఎంత మందికి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ సార్ అంటే ఇదన్నీ ఎక్స్పర్టైజ్, ఇదన్నీ సార్ చేస్తారు జనరల్ గా. ఇప్పుడు మూర్తి సార్ మీరు ప్లాన్ చేసేటప్పుడు ఫోకస్ ఆన్ 3-4 మేజర్లీ సార్. అంటే కామన్ గా ఇప్పుడు జనరల్ ఒక రీసెర్చ్ ఫ్యాక్ట్ ఏం చేస్తుందంటే వెయిట్ మేనేజ్మెంట్, స్కిన్ అండ్ హెయిర్ కేర్, తర్వాత డయాబెటీస్ అండ్ పిసిఓడి అండ్ పిసిఓఎస్. ఈ 4 వచ్చి హాట్ సెల్లింగ్. కావాలంటే కిడ్స్ న్యూట్రిషన్, మేబీ ఇప్పుడు ఈ క్లైమేట్ దీని వల్ల మేబీ యూ కెన్ ఫోకస్ ఆన్ కిడ్స్ న్యూట్రిషన్. ఈ 5 ని మెయిన్ కోర్ సబ్జెక్ట్ గా పెట్టుకోండి సార్. మీరు మాక్సిమం వచ్చే టెస్టిమోనియల్ స్టోరీస్ అన్ని ఈ 5 చుట్టానే ఉండాల్సింది. అప్పుడు మన ఎక్స్పర్టైజ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా బయట చెప్పేటప్పుడు కూడా ఓకే నేను హోలిస్టిక్ వెల్నెస్ సెన్స్ వెళ్ళాను, ఇక్కడ నాకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇది అయింది, డయాబెటీస్ మేనేజ్మెంట్ కంట్రోల్లో వచ్చింది, నా స్కిన్ అండ్ హెయిర్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉండింది. సో అలా మన నేమ్ ని వాళ్ళు వాడాలి. నేను ఆంబేకి వెళ్ళాను, ఆంబేలో చేశాను, మన కమ్యూనిటీ నేమ్ ని వాళ్ళు మాట్లాడాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే రియల్ సక్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ సార్. దీంతో పాటు మన ఇప్పుడు ట్రెడిషనల్ వే ఆఫ్ బిజినెస్ బిల్డింగ్ ఉంది కదా సార్, అప్పుడు మీరు ఎవరినైతే మీట్ చేస్తారో వాళ్ళని ప్రతి ఒక్కరిని ఈ విజిటింగ్ కార్డ్ అని వాళ్ళకి ఇవ్వండి సార్. దే షుడ్ గెట్ టు నో. అది మీ కస్టమర్ కావచ్చు, మీ టీమ్ మెంబర్స్ కావచ్చు. మూర్తి సార్ మన టీమ్ లో ఎంత మెంబర్స్ ఉన్నారని తెలుసుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు మెయిన్ లెగ్ అంటే అదైతే చాలా మంది ఉన్నారు దాంట్లో, థౌజండ్స్. బట్ అది కాకుండా సైడ్ గా చేస్తా ఉన్నాము.
ఎస్ ఇప్పుడు సదానందం టీం ఒకటి, తర్వాత కొత్తగా అంటే ఇప్పుడు ఉన్న టీం ఉంటారు. అంటే ఒక ఇప్పుడు 100 100 మేక్ షూర్ 100 మెంబర్స్ దగ్గర కూడా ఈ కార్డు ఉంటుంది సార్. ఓకే, అంటే ఈ కార్డ్ లో వాళ్ళ పేరు యాడ్ చేయడంకి ఒక ఆప్షన్ అన్ని ఇవ్వండి. ఓకే, ఒకటి మీ కార్డు, ఇంకొకటి వచ్చి ప్లెయిన్ కార్డ్. వాళ్ళ నేమ్ ఇప్పుడు నేను రాహుల్ మీ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యంటే నా పేరు అక్కడ రాసుకోవాలి, రాహుల్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. అప్పుడు నేను వేరే వాళ్ళకి ఇస్తాను. అవును. కమ్యూనిటీ నేమ్ సేమ్, నాకి కమ్యూనిటీ నేమ్ పెరగాలి, అది మన మెయిన్ అజెండా. సో ఈ ఎంటైర్ 100 మెంబర్స్ దగ్గర కూడా ఒక కార్డ్ ఫార్మాట్ అనేది ఇవ్వండి. లెట్ దెమ్ గివ్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్, కస్టమర్స్, వాళ్ళ ఓన్ టీమ్ మెంబర్స్, ప్రతి ఒక్కరికి ఇది డిస్ట్రిబ్యూట్. అప్పుడు మన కమ్యూనిటీ నేమ్ అనేది చాలా పాపులర్ అవుతుంది సార్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చేయొచ్చు సార్. సిన్స్ మన డిజిటల్ కార్డే చేస్తున్నాం కాబట్టి యూ కెన్ గివ్ దిస్ యాక్సెస్ టు ఎవ్రీ వన్. ఎంతమంది యాక్టివ్ గా దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం వాళ్ళే ఉంటాయి, సేమ్ ఉంటుంది, అన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ కార్డ్ సార్, ఇప్పుడు సేమ్ కార్డ్ అనుకోండి, అక్కడ కె శ్రీనివాసుల దగ్గర డాక్టర్ ఏఆర్ మూర్తి అంతే. ఇప్పుడు నేను పెట్టాలంటే నా నేమ్ అక్కడ పెట్టాను, బట్ కాంటాక్ట్ నంబర్ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఇవి మారిపోతాయి, మార్చుకోవాలి. ఇది మాత్రం కమ్యూనిటీ నేమ్ చేంజ్ చేసే అవసరం లేదు, లోగోని ఎడిట్ చేసే ఆప్షన్ ఇయ్యదండి. ఇది మ్యాండేట్ గా అలాగే ఉండాలి. లేదు నేను కలర్ చేంజ్ చేస్తాను, అది చేస్తానంటే డోంట్ అగ్రీ సార్. ఒక కలర్ ఏదైతే డైల్యూట్ అయిపోతుంది. ఏ కలర్ అయితే మీరు డిసైడ్ చేస్తాను, టైం తీసుకోండి పర్వాలేదు, బట్ వన్స్ మీరు లోగో డిసైడ్ చేస్తే ఎంటైర్ టీమ్ షుడ్ వర్క్ ఆన్ ద సేమ్ లోగో సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేర్ ఎనీ చేంజెస్ ఒకవేళ అందరి సమక్షం మళ్ళీ అఫీషియల్ గా అందరూ కలిసి వాడతారు. డిఫరెంట్ ఉండదు, ఒక టైంలో డిఫరెంట్ కలర్స్ కానీ ఫార్మాట్స్ కానీ అవి ఉండకూడదు, కన్ఫ్యూజన్ డైల్యూషన్ కాకుండా ఉండడం. ఒకటి వచ్చేసి ఈ వెల్నెస్, అదే మన హోలిస్టిక్ వెల్నెస్ హబ్ ఫౌండర్ అండ్ సిఇఓ మీరు, మీకు కొద్దిమంది ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక 5-6 మంది ఉంటారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఉంటది, వాళ్ళు ఓకే ఇది రైట్ ఆర్ రాంగ్, ఇది కొద్దిగా అమెండ్మెంట్ చేయొచ్చు అంటే చేసేయండి, లేదు ఇది ఫెంటాస్టిక్ అంటే మీరు దాంట్లో వెళ్ళిపోవచ్చు, దాని మీద మళ్ళీ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, మాక్సిమం 1 or 2 days పెట్టాలి సార్, దానికన్నా ఎక్కువ లేదు. అంతే. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇవే సార్. వచ్చేసి ఏంటంటే మనం వాడే పదాలు మనకు డిస్టర్బెన్స్ ఉండద్దు, మోస్ట్ ఇంపార్టెంట్. రెండు వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నామో అది కంప్లీట్ గా బ్రాండ్ అయిపోవాలి. అంటే హోలిస్టిక్ వెల్నెస్ హబ్ అనేది ఒక బ్రాండ్, మనం కాదు అక్కడ దాని బ్యాక్ సైడ్ ఈ వర్క్ అంతా, ఏది వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఎవ్రీథింగ్. ముందు ఇది ఫస్ట్ మీ కమ్యూనిటీ ముందుకు వస్తుంది, దాని వెనక ఈ వర్క్ నడుస్తుంది, దాని ఫౌండర్ మీరు, అది మెయిన్ ముద్ద ఉండాలి. అది ఎస్. ఓకే, కానీ మనకు రాహుల్ ఉన్నాడు కదా, రాహుల్ వెరీ మూమెంట్ లో టచ్ లో ఉంటాడు కాబట్టి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మనం నోట్స్ చేసుకొని డైరీలో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో క్లారిఫై చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎమర్జెన్సీ అనుకుంటే మధ్యలో కూడా మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు. నంబర్ ఉంది కదా సార్, యూ కెన్ జస్ట్ నో ప్రాబ్లం. లేదు ఒకవేళ నేను ఫోన్ ఎత్తలేదంటే జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేయండి, అంటే నేను ఫ్రీ అయిన తర్వాత ఇమీడియట్లీ ఐ విల్ కాల్ బ్యాక్. ఓకే. సో ఎనీ ఇన్పుట్స్ సదానందం, రమేష్, ఇంకా మీరేమన్నా సదానందం ఒకటే, చాలా వర్క్ చేద్దాం తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సదానంద్ సార్, థ్యాంక్ యూ మూర్తి సార్. థ్యాంక్ యూ రాహుల్, మంచి ఇన్పుట్స్, మంచి ఇనిషియేషన్ స్టార్టింగ్. ఈ PDF పంపు రాహుల్, నాకు నేను షేర్ చేస్తాను సార్. ఇది మేమే కొద్దిగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్, నేను చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఎస్ సార్, చాలా బాగుంది. దీంట్లో అదే నేను మొన్న మాట్లాడిన మీటింగ్ లో ఇవే విషయాలు ఉన్నాయి, మీరు గమనించింటే కదా. ఎంవే పేరు వాడడం, ఓన్లీ న్యూట్లైట్ అనే పేరు వాడడం, ఓన్లీ ఏబిసి కమ్యూనిటీని ముందు పెడతాం కదా. కొన్ని అంటే టార్గెట్స్, టాస్క్స్, యాక్టివిటీస్ వాళ్ళు ఇచ్చినారు కదా, వాటి మీద ఫోకస్ చేసి ఎక్కడ చేయగలం, ఎక్కడ చేయలేకపోతున్నాం, ఎట్లా చేయాలా, వీటిని కొంచెం స్టార్టింగ్ లో కొద్దిగా ఎఫర్ట్ పడుతుంది. ఇప్పుడు నేను మీకు చిన్న గైడ్ చేస్తా సార్. ఈ మంత్ మొత్తం మీరు ఏం చేస్తారంటే, మీరు ఓన్లీ సింపుల్ ఈ మంత్ మీరు ఎన్ని గట్ రీసెట్లు చేయగలుగుతారో చేయండి.
అదే మీరు ఎన్ని చేయగలుగుతారో అది ఒక్క టాస్క్ పెట్టుకోండి. మోస్ట్ ఎక్కడ చేస్తారంటే హోలిస్టిక్ హెల్త్ హబ్ అనేదే ఇంపార్టెంట్. ఇదే చేసేది. ఫిజికల్ వర్క్ మీరు చేస్తారు, కమ్యూనిటీని ముందు పెట్టండి. అదే ఒక 20-30 గట్ హెల్త్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళకు గట్ హెల్త్ ప్రోగ్రామ్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి మనం న్యూట్రిషన్ రికమెండ్ చేసినాం. వాళ్ళు కస్టమర్ అయితే కస్టమర్ పీసీ, లేదు మాకు కస్టమర్ కూడా వద్దంటే మన నెంబర్ మీద తీసుకుని ఇచ్చేస్తాం. రెండు వచ్చేసి ఏంటంటే మనం ఖచ్చితంగా డైట్ ప్లాన్ ముందు ఇవ్వద్దు. అదే డైట్ ప్లాన్ ముందు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఆర్డర్ పెట్టరు, ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయరు. అవును అందుకే ఫస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ మనం గట్ హెల్త్, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ మీన్స్ ఇప్పుడు అదే బిజినెస్ లాంగ్వేజ్, ఫౌండర్, సిఇఓ. ఇప్పుడు మనం అప్లైన్, డౌన్ లైన్, డైమండ్ ఈ పదాలు జనాలకు బోర్ వచ్చేసింది అదే కదా. ఇప్పుడు అంతా ఏంటంటే మార్కెట్ మాటలు, కంపెనీ సిఇఓ, కంపెనీ ఫౌండర్, ఈ పదాలు. ఇది నేను పెడతా సార్ మీకు. నేను మొన్న తయారు చేసిన PDF కూడా. దీంట్లో ఏంటంటే మీరు దాంట్లో కావాల్సినట్టు కొన్ని మోడిఫై చేయండి. ఓకే నేను అంటే మన టీంలో చెప్పేది ఏంటంటే ఫస్ట్ కోచెస్ గా ఒక దృష్టి ఉండాలి మనకు. మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రెండు వచ్చేసి గట్ హెల్త్ తో స్టార్ట్ చేసినప్పుడే పీపుల్ అక్కడే తేలిపోద్ది. వాళ్ళు రాంగ్లతో మనతో ఉంటారా, ఇక్కడే వెళ్ళిపోతారు. ఆ 2000తోనే పంచాయతీ క్లోజ్, అంతే కదా. అందుకే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డైట్ ప్లాన్ ఇవ్వండి. ఒక 12 days వాళ్ళని ఫాలో అప్ లో పెట్టండి. కమ్యూనిటీలో యాడ్ చేయండి. వాళ్ళు ఫుడ్ ప్లేట్, వాళ్ళు ఏం చేసినా, ఏ యాక్టివిటీ చేసి చెప్పండి. మీరు నీళ్ళు తాగుతారు, మీరు 3 liters వాటర్ బాటిల్స్ ఫోటో ఉండాలి. అంటే వాళ్ళకి మనకు అర్థమైతే ఇలా 100% వాళ్ళు ఫాలో అవుతారు, సీరియస్ గా ఉన్నారు, సీరియస్ గా ఉండండి. మీరు ఏం తిన్నా నాకు ఫోటో పెడితే మీరు డిసిప్లిన్, ఇండిసిప్లిన్ అర్థమైంది. ఇప్పుడు మీరు టీ తాగద్దని నేను టీ తాగుతాను అనుకోండి, మీరు గట్ హెల్త్ సెట్ కాదు. మీరు బయట ఫుడ్ తినద్దని బయట ఫుడ్ తింటే మీ గట్ హెల్త్ సెట్ కాదు, అంతే సింపుల్. ఇది చిన్న చిన్న విషయాలు, ఇవి ఏం లేదు, పోతుంటే చాలా సింపుల్ గా ఓపెన్ అయిపోతుంది. ఇది నేను మీకు పెడతా సార్ 1, 2, 3 అని. ఇప్పుడు మనోడు కూడా పెడతాడు కాబట్టి దాన్ని ముందు పెట్టేసుకుని నువ్వు చేయడం. ఒకటి, మీరు డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ ఎక్కువ వాడండి, కన్వేన్ వాడండి, సెట్ అయిపోతుంది. మనం వీక్లీ వన్స్ అట్లా మనం ఇట్లా మాట్లాడుతా సెట్ చేస్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గ్రేట్ సార్. ఓకే, సదానందం రమేష్, రైట్. ఓకే సార్. ఓకే. ఓకే.